హలో గైస్, వెల్కమ్ టు యానిమ్ తెలుగు వరల్డ్. ఇవాళ మన యానిమ్ వచ్చేసి వన్ పీస్లోని వానో కంట్రీలోని ఆర్క్ 3 పార్ట్ 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకన్నా ముందు మర్చిపోకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ స్టార్టింగ్లో కినిమోన్ మరియు మిగిలిన అకజాయా 9 టొకాయ్ పోర్ట్కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి రావాల్సిన 4000 మంది సైన్యం గాని లూఫీ లాంటి మిత్రులు గాని ఎవరూ కనిపించరు. పైగా రేవులో ఉన్న ఓడలన్నీ ధ్వంసమై ఉంటాయి. తీవ్రమైన నిరాశతో కినేమోన్ డెండెన్ బూషీలో అందరికీ కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎటువంటి రెస్పాన్స్ రాదు. అయినా సరే ఒరోచిని అడ్డుకోవాలని, లార్డ్ ఓడెన్ కలని నెరవేర్చాలని వాళ్ళు ఒకే ఒక్క చిన్న పడవలో ఆ భయంకరమైన తుఫాను సముద్రంలోకి ప్రయాణమవుతారు. మొమనోసుకే ఏడుస్తూ వాళ్ళని వెళ్ళొద్దని బ్రతిమలాడినా వాళ్ళు వెనక్కి తగ్గరు. సముద్రం మధ్యలోకి వెళ్ళాక కీకు ఒక పాయింట్ లేవనెత్తుతుంది. మన ప్లాన్స్ అన్నీ ఒరోచికి ముందే ఎలా తెలిసిపోతున్నాయి? మన మధ్యలోనే ఎవరో ద్రోహి ఉన్నారని గ్రహిస్తుంది. అందరూ ఒకరినొకరు అనుమానించుకుంటున్న సమయంలో కినిమోన్ ఎంతో బాధపడుతూ, మీలో ఎవరైనా బాధపడి ఉంటే నేను గమనించలేకపోయాను, దానికి నేనే బాధ్యుణ్ణి అంటాడు. ఆ మాట వినగానే కంజూరో వింతగా నవ్వడం మొదలు పెడతాడు. కంజూరో తనే ఆ ద్రోహి అని ఒప్పుకుంటాడు. తను పుట్టినప్పటి నుండి కురోజుమి క్లాన్కి చెందినవాడినని ఒరోచి చెప్పడం వల్లే ఇన్నేళ్లుగా ఓడెన్ దగ్గర నమ్మకంగా నటిస్తూ గూఢచారిగా ఉన్నానని చెప్తాడు. గతంలో టోడ్ స్టూల్ పాయిజన్ సమాచారం ఇచ్చింది. జవ్ ఐలాండ్ లొకేషన్ ని జాక్ కి చేరవేసింది. ఇప్పుడు 4000 మంది సైన్యం ప్లాన్ ని లీక్ చేసింది తనే అని చాలా క్రూరంగా నవ్వుతూ వివరిస్తాడు. కంజూరో నిజం చెప్పగానే కోపంతో రగిలిపోయిన కినేమాన్ తన కత్తితో ఒకే దెబ్బకి కంజూరో తల నరికేస్తాడు. కానీ షాకింగ్ ఏంటంటే అక్కడ నరికిన కంజూరో శరీరం రక్తంలా కాకుండా సిరాలా మారిపోతాడు. నిజానికి ఆ పడవలో ఉన్నది కంజూరో తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో గీసిన ఒక పర్ఫెక్ట్ పెయింటింగ్ క్లోన్. నిజమైన కంజూరో ఒడ్డునే ఉండి షినోబుని బంధించి మొమనెసుకేని కిడ్నాప్ చేసేస్తాడు. కంజూరో ఇన్నేళ్లుగా తన డ్రాయింగ్ స్కిల్స్ ని కూడా తక్కువ చేసి చూపిస్తూ అందరినీ మోసం చేశాడని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అదే సమయంలో కంజూరో పంపిన సమాచారంతో కైడోకి చెందిన బీస్ట్ పైరట్స్ యుద్ధ నౌకలు సముద్రంలో కినిమోన్ ఉన్న చిన్న పడవను చుట్టుముట్టేస్తాయి. వాళ్ళ దగ్గర ఉన్న లాంగ్ రేంజ్ క్యానన్స్ అంటే పిరంగులతో కినిమోన్ పడవపై దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. తాము పూర్తిగా చిక్కుకుపోయామని అకజాయా 9 భావిస్తున్న తరుణంలో అసలైన ట్విస్ట్ వస్తుంది. కైడో నౌకలు దాడి చేస్తున్న సమయంలో ఒక భారీ పేలుడు జరిగి కైడో సైన్యానికి చెందిన ఒక ఓడ ధ్వంసమైపోతుంది. తుఫాను అలల మధ్య నుండి 3 శక్తివంతమైన పైలట్ షిప్స్ ఎంట్రీ ఇస్తాయి. థౌజండ్స్ అన్ని. మన లూఫీ ఎనర్జెటిక్ గా ఫుల్ చార్జ్డ్ గా ఎంట్రీ ఇస్తాడు. జింబే కోసం వెయిట్ చేస్తూ షిప్ కి జరిగిన చిన్న చిన్న రిపేర్ల వల్లే వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అయిందని తర్వాత తెలుస్తుంది. లా సబ్మెరైన్ సముద్రం లోపల నుండి లా ఎంట్రీ ఇచ్చి కినిమోన్ వాళ్ళని సేవ్ చేయడానికి రెడీ అవుతాడు. కిడ్ షిప్ కైడోపై పగ తీర్చుకోవడానికి కిడ్ మరియు అతని క్రూ కూడా అక్కడకు చేరుకుంటారు. లూఫీ, లా మరియు కిడ్ ముగ్గురు పక్కపక్కనే నిలబడి సముద్రం అంటే పైరట్స్ ది, యుద్ధం చేయడానికి ఒనిగాషిమాకి బయలుదేరండి అంటూ కైడో సైన్యానికి సవాల్ విసురుతారు. కైడో సైన్యం అంటే బీస్ట్ పైరట్స్ చుట్టుముట్టినప్పుడు లూఫీ, లా మరియు కిడ్ ముగ్గురు తమ షిప్స్ తో ఎంట్రీ ఇస్తారు కదా. అయితే వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా ప్లాన్ ప్రకారం రారు. ఒకరినొకరు చూసుకుని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావ్ అంటూ గొడవ పడటం స్టార్ట్ చేస్తారు. తమ శత్రువులైన బీస్ట్ పైరట్స్ ముందే వీళ్ళు ముగ్గురు ఈగోకి పోయి, ఈ కైడో సైన్యాన్ని నేనొక్కడినే క్లియర్ చేస్తా, మీరిద్దరూ అడ్డు రాకండి, పక్కకు తప్పుకోండి అంటూ వాదించుకుంటారు. ఈ సీన్ సీరియస్ సిచ్యువేషన్ లో కూడా మంచి కామెడీని ఇస్తుంది. వీళ్ళ ముగ్గురిని చూసి కైడో సైన్యం మొదట్లో చాలా తక్కువ అంచనా వేస్తుంది. తమ దగ్గర ఉన్న పెద్ద పెద్ద యుద్ధ నౌకలు, లాంగ్ రేంజ్ క్యానన్స్ అంటే పిరంగులు చూసుకుని గర్వపడతారు. పైగా ఒరోచి ఆదేశాల ప్రకారం టొకాగే పోర్ట్లోని మిగిలిన సైన్యం రాకుండా ఓడలన్నీ ముంచేశాం కాబట్టి ఈ ముగ్గురు పైలట్ కెప్టెన్లను ఈజీగా ఓడించవచ్చని భావించి బాంబుల దాడి మొదలు పెడతారు. కైడో సైన్యం తమ పైకి ఫిరంగులు పేల్చడంతో లూఫీ, లా, కిడ్ ముగ్గురికి కోపం వస్తుంది. ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ అని నిరూపించుకోవడానికి పోటీ పడుతూ ముగ్గురు ఒకేసారి అటాక్ చేస్తారు. లూఫీ బౌండ్ మ్యాన్ లోకి మారిపోయి గాల్లోకి ఎగురుతూ గోముగోమునో కాంగన్తో బీస్ట్ పైరట్స్ ఓడలను ముక్కలు ముక్కలు చేస్తాడు. యుస్తాస్ కిడ్ తన మ్యాగ్నెటిక్ పవర్స్ తో సముద్రంలో ఉన్న ఇనుప వస్తువులు, శకలాలన్నిటినీ ఒక భారీ మెటల్ హ్యాండ్లా మార్చి శత్రువుల ఓడలపై గట్టిగా బాదుతాడు. ట్రఫాల్గర్ లా తన రూమ్ ని యాక్టివేట్ చేసి
ట్యాక్ట్ మరియు అంప్యుటేట్ పవర్స్ ఉపయోగించి శత్రువుల ఓడలని వాళ్ళు వేసిన క్యానన్ బాల్స్ ని గాల్లోనే కట్ చేసి వాళ్ళ పైకి రివర్స్ తిప్పుతాడు. ఈ ముగ్గురు దెబ్బకి కైడో సైన్యానికి చెందిన భారీ నౌకలు క్షణాలు సముద్రంలో కలిసిపోతాయి. వీళ్ళ పవర్ చూసి కినెమోన్ మరియు మిగిలిన అకజాయా 9 నోరెళ్లబెడతారు. ది వర్స్ట్ జనరేషన్ అంటే ఏంటో ఈ సీన్ లో క్లియర్ గా చూపిస్తారు. మరోవైపు ఒడ్డున నిజమైన కంజూరో మొమ్నోసుకేని గట్టిగా పట్టుకుని షినోబుని తన ఇంక్ స్నేక్స్ తో కదలకుండా బంధిస్తాడు. కంజూరో తన నిజస్వరూపాన్ని చూపిస్తూ మొమ్నోసుకేని ఈడ్చుకుంటూ ఓరోచి దగ్గరికి తీసుకెళ్లడానికి రెడీ అయిపోతాడు. మొమ్నోసుకే భయంతో ఏడుస్తున్నప్పటికీ సముద్రంలో లూఫీ వాళ్ళు వస్తున్న యుద్ధాన్ని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటాడు. తన తండ్రి ఓడెన్ వారసత్వాన్ని మనసులో తలుచుకుంటాడు. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు కినెమోన్ ఒక విషయం ఆలోచిస్తాడు. ఓరోచికి ప్లాన్ లీక్ అయినప్పటికీ లూఫీ, కిడ్, లా మరియు మిగిలిన 4000 మంది సైన్యం ఎలా సేఫ్ గా ఉన్నారు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక్కడే వానో ఆర్క్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అండ్ ఫన్నీ ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి యాసుయే ఇచ్చిన సీక్రెట్ కోడ్ డ్రాయింగ్ ప్రకారం మీటింగ్ పాయింట్ హబో పోర్ట్ లాస్ట్ లో 2 గీతలు గీయడం వల్ల దాని అర్థం మారిపోతుంది. కానీ కినెమోన్ ఆ కోడ్ ని తప్పుగా అర్థం చేసుకుని మిస్ రీడ్ చేసి అందరికీ టోకాగే పోర్ట్ అని చెప్తాడు. కంజురో కూడా కినెమోన్ చెప్పిన టోకాగే పోర్ట్ సమాచారాన్ని ఓరోచికి లీక్ చేస్తాడు. అందుకే ఓరోచి సైన్యం టోకాగే పోర్ట్ లోని ఓడలను మాత్రమే ధ్వంసం చేస్తుంది. కానీ లూఫీ మిగతా సైన్యం కినెమోన్ చెప్పిన తప్పు మాటను కాకుండా యాసుయే ఇచ్చిన ఒరిజినల్ కోడ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని హాబో పోర్ట్ కి వెళ్తారు. అందుకే వాళ్ళంతా సేఫ్ గా ఉండి కరెక్ట్ టైం కి బ్యాకప్ తో ఎంట్రీ ఇస్తారు. అంటే కినెమోన్ కి కోడ్ సరిగ్గా అర్థం కాకపోవడమే ఇక్కడ వానో దేశానికి శ్రీరామ రక్ష అయింది. ఈ విషయం తెలియగానే కంజూరో షాక్ అవుతాడు. కినెమోన్ మాత్రం ఏమీ తెలియనట్టు ఇదంతా నా ప్లాన్ లో భాగమే అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. కానీ లోపల తనే షాక్ అవుతాడు. కట్ చేస్తే ఓరోచికి నమ్మకస్తుడైన సామురాయ్ లీడర్ క్యోషిరో తన ఓడలతో సముద్రం మధ్యలోకి వస్తాడు. కైడో సైన్యం ఇతను తమకు సహాయం చేయడానికి వచ్చాడనుకుని సంతోషిస్తారు. కానీ క్యోషిరో ఒక్కసారిగా తన కత్తి తీసి కైడో సైన్యానికి చెందిన ఒక పెద్ద నౌకను నిలువుగా 2 ముక్కలు చేసేస్తాడు. అందరూ షాక్ లో ఉండగా క్యోషిరో తన తలపై ఉన్న జుట్టుని వెనక్కి లాగి కినెమోన్ వైపు చూస్తూ కనబడకుండా పోయిన మీ పాత మిత్రుడు గుర్తున్నాడా అని అడుగుతాడు. అతను ఎవరో కాదు, 20 ఏళ్లుగా ఓరోచి కళ్ళ ముందే ఉంటూ కోపంతో ముఖ కవలికలు మారిపోయి క్యోషిరోగా రూపం మార్చుకున్న డెన్జిరో వన్ ఆఫ్ ది అకాజాయా 9. తను ఎన్నేళ్లుగా ఓరోచి నమ్మకాన్ని సంపాదించి క్యాపిటల్లోని సామురాయిలను రక్షించానని, ఇప్పుడు తనతో పాటు 1200 మంది సామురాయ్ సైన్యాన్ని యుద్ధం కోసం తీసుకొచ్చానని చెప్తాడు. డెన్జిరో బ్రతికే ఉన్నాడని, తమ వైపే ఉన్నాడని తెలిసి కినెమోన్ అండ్ టీం ఆనందంతో ఏడ్చేస్తారు. డెన్జిరో రాగానే కినెమోన్ ను గట్టిగా పొగుడుతాడు. కైడో ఓరిచిలకి మన మధ్య గూఢాచారి కంజూరో ఉన్నాడనే విషయం నీకు ముందే తెలుసు కదా కినెమోన్. అందుకే నువ్వు కావాలనే ద్రోహిని తప్పుదారి పట్టించడానికి మన వాళ్ళందరికీ టోకాగే పోర్ట్ అని అబద్ధం చెప్పావు. నిజమైన సైన్యాన్ని సేఫ్ గా హాబో పోర్టుకి పంపావు. నీ తెలివికి జోహార్లు అంటూ కినెమోన్ ఒక రేంజ్ లో పొగిడేస్తాడు. అసలు కామెడీ ట్విస్ట్ ఏంటంటే డెన్జిరో అంతలా పొగుడుతుంటే కినెమోన్ కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే కినెమోన్ నిజంగానే ఆ కోడ్ ని తప్పుగా అర్థం చేసుకుని టోకాగే పోర్ట్ అనుకున్నాడు తప్ప అది అతని ప్లాన్ కాదు. కానీ ఇప్పుడు నిజం చెప్తే తను పరువు పోతుందని గ్రహించి లోపల తెగ భయపడుతూనే బయటకి మాత్రం అవును ఇదంతా నా ప్లానే అన్నట్టు ఒక రేంజ్ బిల్డప్ ఇస్తాడు. కట్ చేస్తే టోకాగే పోర్ట్ లోనే ధ్వంసమైన ఓడల వెనుక దాక్కున్న లూఫీ షిప్, లా సబ్మెరైన్, కిడ్ షిప్పులతో పాటు హాబో పోర్ట్ నుండి సేఫ్ గా వచ్చిన సామురాయిల ఓడలన్నీ లైన్ గా ఎంట్రీ ఇస్తాయి. ఓరోచి సైన్యం ఓడలను ధ్వంసం చేసింది నిజమే, కానీ అవి కేవలం ఖాళీ ఓడలు మాత్రమే. సామురాయిలు ముందే హాబో పోర్ట్ లోని సీక్రెట్ ప్లేస్ ఉడాన్ ప్రిజన్ లో తయారు చేసిన షిప్స్ లో రెడీగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం కలిపి 5400 మంది సైన్యం కైడోని అంతం చేయడానికి సముద్రం మీద సిద్ధంగా నిలబడతారు. మరోవైపు ఒడ్డున ఉన్న కంజూరో లూఫీ, కిడ్, లా మరియు డెన్జిరోల ఎంట్రీతో పాచికి తిరగబడిందని గ్రహిస్తాడు. కినెమోన్ తెలియ ముందు ఓరోచి ప్లాన్ ఫెయిల్ అయిందని, అది కినెమోన్ అమాయకత్వం అని కంజూరోకి తెలియదు. ఇక అక్కడ ఉంటే తనని చంపేస్తారని భావించి కంజూరో తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో ఒక భారీ పెయింటింగ్ పక్షిని గీసి దానిపై మొమ్నోసుకేని ఎక్కించుకుని గాల్లోకి ఎగిరిపోతాడు. మొమ్నోసుకేని ఎలాగైనా ఓరోచి దగ్గరికి చేర్చాలని చూస్తాడు. కంజూరో మొమ్నోసుకేని తీసుకెళ్తుంటే లూఫీ, సాంజీ
అతన్ని కాపాడడానికి గాల్లోకి ఎగురుతారు. కానీ కంజూరో తన ఇంక్ పవర్స్తో ఆకాశం నుండి విషపూరితమైన ఇంక్ బాణాలు, ఇంక్ యారోస్ కురిపించి వాళ్ళని అడ్డుకుంటాడు. తన వల్ల లూఫీ వాళ్ళ ప్లాన్ డిస్టర్బ్ అవ్వకూడదని భావించిన మొమోనోసుకే ఏడుస్తూనే ఎంతో ధైర్యంగా లూఫీతో ఇలా అంటాడు. లూఫీ, నా గురించి చింతించకండి. నేను ఒరోచిని ఎలాగోలా మేనేజ్ చేస్తాను. నేను ఒక సామురాయ్ కొడుకుని, వానోకి కాబోయే రాజుని. మీరు నా గురించి ఆలోచించకుండా నేరుగా ఒనగాషిమాకి వెళ్ళి కైడో ఒరోచిల తలలు నరకండి అని అంటాడు. చిన్నపిల్లోడైన మొమోనోసుకే చెప్పిన ఆ మాటకి లూఫీ ఇంప్రెస్ అవుతాడు. సరే, నువ్వు బ్రతికి ఉండు. నేను కైడోని ఓడించి ఒనిగాషిమాలో నిన్ను కలుస్తా అని లూఫీ ప్రామిస్ చేస్తాడు. ఎపిసోడ్ ఎండింగ్ లో కంజూరో మొమోనోసుకేని తీసుకుని ఒనిగాషిమా వైపు వెళ్ళిపోతుంటాడు. ఇటువైపు సముద్రంలో కైడో సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. 5400 మంది సైన్యంతో కూడిన భారీ నౌకాదళం, వరస్ట్ జనరేషన్ పైరట్స్ మరియు అకజాయా 9 సామ్రాయిలు అందరూ కలిసి కైడో మరియు బిగ్ మామ్ ఉన్న ఒనిగాషిమా వైపుకు అత్యంత పవర్ఫుల్ గా ప్రయాణమవుతారు. ఇక్కడ చూస్తే కాంజూరో గాల్లో మొమోనోసుకేని ఎత్తుకెళ్తుంటే అకజాయా 9 సామ్రాయిలు తమ లార్డ్ ఓడెన్ కొడుకుని కాపాడలేకపోయామనే బాధతో ఏడుస్తూ ఉంటారు. కానీ లూఫీ మాత్రం మొమోనోసుకే చెప్పిన ధైర్యమైన మాటలను గుర్తు చేసుకుని అందరితో వాడు చిన్నపిల్లాడైన ఒక మగాడిలా మాట్లాడాడు. తనని తాను కాపాడుకుంటా అని చెప్పాడు. కాబట్టి మనం వానోకి కాబోయే రాజుని నమ్మాలి. మన ఫోకస్ అంతా ఇప్పుడు ఒనిగాషిమా పైనే ఉండాలి అని సామ్రాయిల్లో ధైర్యం నింపుతాడు. సముద్రం మీద 5400 మంది సైన్యం ఒనిగాషిమా వైపు దూసుకెళ్తున్న సమయంలో డెన్జిరో మరియు లా కలిసి యుద్ధ వ్యూహాన్ని, వార్ స్ట్రాటజీని తయారు చేస్తారు. ఒనిగాషిమా అనేది చుట్టూ కొండలు, మధ్యలో ఒక భారీ రాక్షస పుర్రె ఆకారంలో ఉన్న కోట. దానికి ఒకే ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. లూఫీ మరియు కిడ్ ఎలాగో ప్లాన్ వినకుండా నేరుగా ఫ్రంట్ గేట్ నుండి దూసుకెళ్లి రచ్చ చేస్తారని లాకి ముందే తెలుసు. అందుకే వాళ్ళని ఎరలా వాడుకోవాలని ప్లాన్ చేస్తాడు. లూఫీ కిడ్ ఫ్రంట్ గేట్ దగ్గర కైడో సైన్యాన్ని డిస్టర్బ్ చేస్తున్న సమయంలో సామురాయ్ సైన్యం 2 గ్రూపులుగా విడిపోయి కోటకి ఇరువైపులా ఉన్న సీక్రెట్ దారుల గుండా వెళ్తుంది. లా తన సబ్మెరైన్ ద్వారా అకజాయా 9 సామ్రాయిలను తీసుకుని కోట వెనుక వైపు బ్యాక్ ఎంట్రన్స్ కి చేరుకోవాలని ప్లాన్ ఫిక్స్ చేస్తారు. ఒనిగాషిమాకి సరిహద్దుగా ఉన్న ఒక భారీ సముద్ర ద్వారం టోరీ గేట్ దగ్గరికి రాగానే అక్కడ కాపలా ఉన్న కైడో సైన్యం అలర్ట్ అవుతుంది. వాళ్ళ దగ్గర సరికొత్త లాంగ్ రేంజ్ క్యానన్స్, సుదూర ప్రాంతాలకి సైతం బాంబులు వేసే ఫిరంగులు ఉంటాయి. ఆ ఫిరంగులతో వాళ్ళు లూఫీ అండ్ సామురాయ్ ఓడలపై విపరీతమైన బాంబుల వర్షం కురిపిస్తారు. ఆ రేంజ్ అటాక్ ని తట్టుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టమని, తమ ఓడలు మునిగిపోతాయని సామురాయిలు భయపడుతుంటారు. లూఫీ, సాంజీ రంగంలోకి దిగాలనుకునే లోపే అక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. బాంబుల దాడి జరుగుతున్న సమయంలోనే కైడో సైన్యం ఉన్న సముద్ర ద్వారం కింద ఒక్కసారిగా పెద్ద అలలు వస్తాయి. సముద్రం లోపల నుండి ఒక భారీ నీటి స్తంభం పైకి లేచి శత్రువుల ఫిరంగులన్నిటినీ ధ్వంసం చేస్తుంది. పొగమంచు వీడాక అక్కడ ఒక బ్లూ కలర్ ఫిష్ మ్యాన్ నిలబడి ఉంటాడు. అతనే ఫస్ట్ సన్ ఆఫ్ ది సీ జింబే. హోల్ కేక్ ఐలాండ్ లో బిగ్ మామ్ బారి నుండి త్రుట్లో తప్పించుకుని లూఫీకి ఇచ్చిన మాట ప్రకారం కరెక్ట్ టైంకి వానో యుద్ధానికి చేరుకుంటాడు. జింబేని చూడగానే లూఫీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. కిడ్ మరియు లా కూడా ఒక మాజీ షిచిబుకాయ్ లూఫీ టీంలో అఫీషియల్ గా చేరడం చూసి షాక్ అవుతారు. జింబే అందరి ముందు గంభీరమైన స్వరంతో, నేను మాజీ సన్ పైరట్స్ కెప్టెన్ జింబే. ఈ రోజు నుండి స్ట్రా హ్యాట్ పైరట్స్ హెల్మ్స్ మ్యాన్ ఓడ నడిపించే వాడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా తలపైన ఉన్న బౌంటీ 438 మిలియన్ బెర్రీలు అని అనౌన్స్ చేస్తాడు. జింబే రావడంతో స్ట్రా హ్యాట్ క్రూ లూఫీ, జోరో, నామి, ఉసోప్, సాంజీ, చాపర్, రాబిన్, ఫ్రాంకీ, బ్రూక్, జింబే చరిత్రలోనే మొదటిసారి 10 మంది సభ్యులతో ఫుల్ స్క్వాడ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఒనిగాషిమా కోట లోపల కైడో మరియు ఒరోచి తన సైన్యంతో కలిసి భారీగా మద్యం తాగుతూ డాన్సులు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. తమను ఎదిరించే వాళ్ళే లేరని ఒరోచి గర్వపడుతుంటాడు. కట్ చేస్తే జింబే మాస్ ఎంట్రీ ఇచ్చాడు కదా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో లూఫీ, చాపర్, ఉసోప్ అందరూ జింబేపై పడి ఏడుస్తూ కవకలించుకుని తమ ఆనందాన్ని పంచుకుంటారు. హోల్ కేక్ ఐలాండ్ లో బిగ్ మామ్ బార్ నుండి జింబే సేఫ్ గా బయటపడినందుకు స్ట్రా హ్యాట్స్ అందరూ రిలాక్స్ అవుతారు. జింబే రాకతో స్ట్రా హ్యాట్ పైరట్స్ టీమ్ కంప్లీట్ అవ్వడాన్ని చూసి రాబిన్, ఫ్రాంకీ కూడా ఎంతో సంతోషిస్తారు. జింబే లాంటి ఒక లెజెండరీ ఫిష్ మ్యాన్
మాజీ షిచిబుకాయ్ వార్లార్డ్ తమ క్రూలో చేరడం వల్ల స్ట్రా హ్యాట్స్ పవర్ 100 రెట్లు పెరిగినట్లు అవుతుంది. జింబే అధికారికంగా తమ ఓడరేవు బాధ్యతలు స్వీకరించినందుకు నామి మరియు మిగతా వాళ్ళు ఒక పెద్ద టోస్ట్ చేద్దాం, మద్యం గ్లాసులు పంచుకుని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ లూఫీ దానికి ఒప్పుకోడు. లూఫీ ఏమంటాడంటే, మనం ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోకూడదు, ఇంకా మొమోనోసుకే సేఫ్ గా లేడు. వానో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మన ఒనిగాషిమాలో కైడో, ఒరోచి మరియు బిగ్ మామ్లను పూర్తిగా ఓడించిన తర్వాత వానో దేశానికి స్వాతంత్రం తెచ్చాక అందరితో కలిసి చరిత్రలోనే అతిపెద్ద విందు, ద బిగ్గెస్ట్ బ్యాంకెట్ ఎవర్ చేసుకుందాం, అప్పుడే ఈ టోస్ట్ తాగుదాం అని చెప్తాడు. లూఫీ పరిణితికి, అతని లీడర్షిప్ కి ఈ సీన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇటువైపు జింబే రాకని చూసి యుస్తాస్, కిడ్ మరియు ట్రఫాల్గర్ లా ఆశ్చర్యపోతారు. లూఫీ కింద ఇంత పెద్ద లెజెండ్ పనిచేస్తున్నాడా అని కిడ్ లోపల కొంచెం కుళ్ళుకుంటాడు. ఎలాగైనా లూఫీ కంటే ముందే ఒనిగాషిమా కోటలోకి దూసుకెళ్లి కైడో తల నరకాలని కిడ్ తన షిప్ ని ఫుల్ స్పీడ్ తో ముందుకు పోనిస్తాడు. ప్లాన్ ప్రకారం వెళ్దామని లా ఎంత చెప్పినా కిడ్ వినడు. కిడ్ దూసుకెళ్లడం చూసి లూఫీ కూడా నేను కూడా నీకంటే ముందే వెళ్తా అంటూ 1000 సన్నీని స్పీడ్ పెంచుతాడు. ఒనిగాషిమా కోటకి మెయిన్ ఎంట్రన్స్ అయిన భారీ రాతి పర్వత ద్వారం దగ్గరికి లూఫీ, కిడ్ షిప్స్ చేరుకుంటాయి. అక్కడ కైడో సైన్యం పెద్ద పెద్ద కోట బురుజుల మీద కాపలా ఉంటుంది. లూఫీ క్రూ మరియు కిడ్ క్రూ కలిసి ఆ అవుట్ పోస్ట్ ని పూర్తిగా ధ్వంసం చేయడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు పోటీ పడుతూ శత్రువుల బిల్డింగ్స్ ని, వాళ్ళ ఆయుధాలను ముక్కలు ముక్కలు చేస్తారు. జింబే తన ఫిష్మెన్ కరాటే పవర్స్ తో సముద్రపు నీటిని ఉపయోగించి శత్రువుల డిఫెన్స్ లైన్ ని ఒక్క దెబ్బతో కొట్టేస్తాడు. శత్రువులు అలర్ట్ అయ్యే లోపే ఆ ఫ్రంట్ గేట్ సెక్యూరిటీని తన పైరట్స్ పూర్తిగా క్లీన్ చేసేస్తారు. మరోవైపు ఒనిగాషిమా కోట లోపల ఫుల్ గా మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కైడో దగ్గరికి అతని నమ్మకస్తులైన తోబీ రొప్పో, ఫ్లయింగ్ 6 లీడర్స్ వస్తారు. అక్కడ కైడో ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. ఈ రోజు జరిగే ఫెస్టివల్ లో బిగ్ మామ్ అలయన్స్ అనౌన్స్మెంట్ తో పాటు తన కొడుకైన యామాటోని అందరికీ పరిచయం చేయాలని, కానీ వాడు ఎక్కడో కోటలో దాక్కుని కనిపించకుండా పోయాడని, వాడిని వెతికి పట్టుకురావాలని తన సైన్యానికి ఆర్డర్ ఇస్తాడు. అసలు యామాటో ఎవరు, వాడు ఎందుకు దాక్కున్నాడు అనే సస్పెన్స్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. లూఫీ మరియు అతని మిత్రుల సైన్యం ఒనిగాషిమా మెయిన్ గేట్ దాటి లోపలికి ప్రవేశిస్తారు. అయితే లోపల వేల సంఖ్యలో ఉన్న కైడో సైన్యం మధ్యలోకి నేరుగా వెళ్తే గుర్తుపట్టేస్తారు. కాబట్టి కినిమాన్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఫుకు ఫుకు నోమి గార్బ్ ఫ్రూట్ ఉపయోగిస్తాడు. ఒక మ్యాజికల్ గేట్ లాంటిది క్రియేట్ చేసి దాని గుండా దాటిన ప్రతి ఒక్కరికి బీస్ట్ పైరట్స్ కైడోస్ ఆర్మీ వేసుకునే బట్టలు, కవచాలు వచ్చేలా డిజైన్ చేస్తాడు. లూఫీ, జోరో, సాంజీ, జింబే మరియు 5400 మంది సామురాయిలు అందరూ కైడో సైనికుల్లా గెటప్ మార్చేసుకుంటారు. శత్రువుల దుస్తుల్లోనే ఉంటూ వాళ్ళ కళ్ళ ముందే కోట లోపలికి సైలెంట్ గా చొరబడాలని వాళ్ళ ప్లాన్ అన్నమాట. కట్ చేస్తే కినిమాన్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో అందరూ కైడో సైనికుల్లా గెటప్ మార్చుకున్నారు కదా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో లూఫీ, జోరో మరియు మిగతా స్ట్రా హ్యాట్స్ అందరూ కైడో సైన్యం వేసుకునే కాస్ట్యూమ్స్ తో ఒనిగాషిమా కోట లోపలికి చాలా స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తారు. కోట లోపల వేల సంఖ్యలో ఉన్న బీస్ట్ పైరట్స్ ఫుల్ గా మద్యం తాగుతూ, పాటలు పాడుతూ గోల్డెన్ ఫెస్టివల్, ఫైర్ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు. మన వాళ్ళు కూడా ఆ గుంపులో కలిసిపోయి ఎవరికి అనుమానం రాకుండా కోట లోపలికి చొరబడతారు. ఒనిగాషిమా మెయిన్ హాల్ లైవ్ ఫ్లోర్ లో కైడో రైట్ హ్యాండ్ అయిన క్వీన్, వన్ ఆఫ్ ది లీడ్ పర్ఫార్మర్స్, ఒక పెద్ద రాక్ స్టార్ లాగా స్టేజ్ మీద ఎంట్రీ ఇస్తాడు. లైటింగ్, మ్యూజిక్ మధ్య తను డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ అక్కడ ఉన్న కైడో సైన్యాన్ని ఫుల్ గా ఊపేస్తుంటాడు. తన సైన్యంలోని వివిధ గ్రూపులైన వెయిటర్స్, ప్లెజర్స్, గివర్స్ మరియు హెడ్లైనర్స్ అందరి పేర్లు చెప్తూ క్వీన్ అరుస్తుంటే వాళ్ళంతా ఆనందంతో కేకలు వేస్తుంటారు. ఈ సీన్ విజువల్ గా చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా ఉంటుంది. లూఫీ, జోరో కూడా ఆ క్రౌడ్ లోనే ఉండి ఇదంతా గమనిస్తూ ఉంటారు. కైడో సైన్యంలో ఆల్ స్టార్, కింగ్, క్వీన్, జాక్ తర్వాత అత్యంత పవర్ఫుల్ 6 హై ర్యాంకింగ్ ఆఫీసర్లను తోబీ రొప్పో అంటారు. వీళ్ళంతా పురాతన డైనోసార్ డెవిల్ ఫ్రూట్ పవర్స్, ఏన్షియంట్ జోన్ డెవిల్ ఫ్రూట్స్ ఉన్నవాళ్ళు. కైడో పిలుపు మేరకు వీళ్ళు 6 ఒకరి తర్వాత ఒకరు చాలా స్టైలిష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎంట్రీ ఇస్తారు. పేజ్ 1 చిన్న వయసులోనే క్రూరమైన ఫైటర్ ఉల్టీ. పేజ్ 1 కి అక్క చాలా అల్లరిగా, ముఖానికి మాస్క్ వేసుకుని ఉంటుంది. కానీ ఫైట్ వస్తే చాలా డేంజర్.
బ్లాక్ మారియా ఒక జెయింట్ గా ఉన్న అందమైన లేడీ. ఎక్స్ డ్రేక్ వరస్ట్ జనరేషన్ కి చెందినవాడు, కానీ ఇక్కడ కైడో అండర్ లో తోబీ రోపోగా పనిచేస్తుంటాడు. సాసాకి ఫుల్ గా మద్యం తాగే రకం, చాలా పొగరుగా ఉంటాడు. హుస్ హూ ముఖానికి మాస్క్ ఉండి సిగరెట్ కాలుస్తూ చాలా మిస్టరీగా పవర్ఫుల్ గా కనిపిస్తాడు. వీళ్ళంతా ఒకే రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటారు. వీళ్ళ మధ్య అస్సలు పడదు. ఒకరినొకరు కించపరుచుకుంటూ వీలైతే క్వీన్ ని చంపి ఆల్ స్టార్ పొజిషన్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు ఒరోచి మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతాడు. 20 ఏళ్ల క్రితం టోకి ఓడెన్ భార్య చెప్పిన శాపం నిజమై సామురాయిలు తనని చంపడానికి వస్తారేమో అని లోపల తెగ భయపడుతూ ఉంటాడు. కానీ పక్కనే ఉన్న కైడో మాత్రం ఫుల్ గా మద్యం తాగుతూ చాలా కూల్ గా ఉంటాడు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఒరోచి. కన్జూరో ఆల్రెడీ మొమ్నోసుకేని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నాడు. ఇక వాళ్ళ ప్లాన్ అంతా ముగిసిపోయింది అని ఒరోచిని శాంతింపచేస్తాడు. అక్కడే బిగ్ మామ్ కూడా తన కిమోనో కాస్ట్యూమ్ మార్చుకుని కైడోతో కలవడానికి రెడీ అవుతూ ఉంటుంది. తోబీ రోప్పో 6 కైడో ఉన్న మెయిన్ రూమ్ కి చేరుకుంటారు. వాళ్ళని చూసి కైడో ఒక ఆఫర్ ఇస్తాడు. నా కొడుకు యమాటో ఈ కోటలోనే ఎక్కడో తిరుగుతూ కనిపించకుండా పోయాడు. మీ 6లో ఎవరైతే నా కొడుకును వెతికి నా ముందుకు తీసుకొస్తారో వాళ్ళకి మా ఆల్ స్టార్ కింగ్ క్వీన్ జాక్ తో ఫైట్ చేసే అవకాశం ఇస్తాను. వాళ్ళని ఓడిస్తే మీరు ఆల్ స్టార్స్ అయిపోవచ్చు అని చెప్తాడు. ఈ ఆఫర్ వినగానే తోబీ రోప్పో లీడర్స్ అంతా యామాటోని వెతకడానికి ఫుల్ ఇంట్రెస్ట్ తో రెడీ అవుతారు. ఎపిసోడ్ ఎండింగ్ లో లూఫీ జోరో సైలెంట్ గా కోట వెనుక వైపుకి వెళ్లాలనుకుంటారు. కానీ అక్కడ కైడో సైనికులు వానో దేశానికి చెందిన పేద ప్రజల్ని తిడుతూ ఒకోబో టౌన్ నుండి తీసుకొచ్చిన రెడ్ బీన్ సూప్ ని కింద పారబోస్తూ వెక్కిరిస్తూ నవ్వుకుంటారు. వానోలో తిండి లేక చిన్నపిల్లలు చనిపోతుంటే వీళ్ళు మాత్రం అన్నాన్ని ఇలా వేస్ట్ చేయడం చూసి లూఫీకి ఒళ్ళు మండిపోతుంది. తన ఫ్రెండ్ అయిన తామా ఆకలితో అలమటించిన రోజులు లూఫీకి గుర్తొస్తాయి. జోరో కూడా ఆ సీన్ చూసి విపరీతమైన కోపంతో రగిలిపోతుంటాడు. ఇక ప్లాన్ అంతా పాడైపోయినా సరే వీళ్ళని వదలకూడదు అని డిసైడ్ అవుతారు. లూఫీ జోరోల కళ్ళల్లో ఆ రౌద్రం కనిపిస్తుండగా ఒనిగాషిమా కోట లోపల వాళ్ళు ఒక పెద్ద రచ్చలేపడానికి సిద్ధమవుతారు. కట్ చేస్తే కైడో సైనికులు రెడ్ బీన్ సూప్ ని కింద పారబోస్తూ వానో ప్రజలను హేళన చేయడం చూసి లూఫీకి విపరీతమైన కోపం వస్తుంది కదా. వానో దేశంలో తామా లాంటి చిన్నపిల్లలు ఒక ముద్ద అన్నం కోసం ఎంత నరకం చూశారో లూఫీకి గుర్తొస్తుంది. ఇక ఏమాత్రం తట్టుకోలేక లూఫీ తన కైడో సైనికుడి గెటప్ ని పక్కన పడేసి నేరుగా శత్రువుల మధ్యలోకి దూకుతాడు. తన గోమును ఎలిఫెంట్ గన్ తో అక్కడ ఉన్న కైడో సైనికులను ఆ బిల్డింగ్స్ ని చెత్తకొట్టడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ ఎంట్రీతో లైవ్ ఫ్లోర్ లో ఒకటే గందరగోళం మొదలవుతుంది. లూఫీ రచ్చలేపుతుంటే అతన్ని ఆపడానికి వెళ్లిన జోరో కూడా అక్కడ ఉన్న సీన్ చూసి కోపంతో రగిలిపోతాడు. లూఫీని ఆపాల్సింది పోయి జోరో కూడా తన కత్తులు తీసి అక్కడ ఉన్న కైడో సైన్యాన్ని ముక్కలు ముక్కలు చేయడం స్టార్ట్ చేస్తాడు. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న యుస్తాస్ కిడ్ లూఫీ అండ్ జోరోలను చూసి తల పట్టుకుంటాడు. సర్ప్రైజ్ అటాక్ చేసి కైడోని దెబ్బ కొట్టాలి అనుకుంటే వీళ్ళిద్దరూ ముందే వెళ్లి రచ్చ స్టార్ట్ చేశారేంటి, అసలు వీళ్ళకి బుద్ధుందా అని తిట్టుకుంటూ కైడో సైన్యం అలర్ట్ అవ్వకముందే తనే నేరుగా లోపలికి దూసుకెళ్లాలని కిడ్ కూడా రంగంలోకి దిగుతాడు. ఇటువైపు లైవ్ ఫ్లోర్ లో లూఫీ కిడ్ అందరి అటెన్షన్ ని తమ వైపు తిప్పుకోవడంతో బ్యాక్ గ్రౌండ్ లో సామురాయ్ సైన్యం ప్లాన్ సక్సెస్ అవుతుంది. కినేమా నేతృత్వంలోని ఒక గ్రూప్ ఒనిగాషిమా కోటకి ఎడమవైపు నుండి, డెన్జిరో నేతృత్వంలోని మరో గ్రూప్ కుడివైపు నుండి ఎవరికీ కనబడకుండా కోట లోపలికి సైలెంట్ గా చొరబడతారు. కైడో సైన్యం అంతా లూఫీ చేస్తున్న అల్లరిని అణచడంలో బిజీగా ఉండటం వల్ల ఈ 5,000 మంది సామురాయ్ సైన్యం చాలా ఈజీగా కోట లోపల భాగాలకు చేరుకుంటుంది. మరోవైపు ట్రఫాల్గర్ లా తన సబ్మెరైన్ పోలార్ ట్యాంక్ ద్వారా ఒనిగాషిమా కోట వెనుక వైపు ఉన్న భయంకరమైన సముద్ర ప్రవాహాలను దాటుకుంటూ ముందుకు వెళ్తాడు. అతనితో పాటు మిగిలిన అకజాయా 9 సామురాయిలు, రైజో, ఇన్వారాసి, నెకామాముషి, అసురాడోజీ మొదలైన వాళ్ళు ఉంటారు. లా తన డెవిల్ ఫ్రూట్ పవర్ రూమ్ ని ఉపయోగించి సబ్మెరైన్ లోపల ఉన్న సామురాయిలందరినీ నేరుగా ఒనిగాషిమా కోట వెనుక గేట్ లోపలికి టెలిపోర్ట్ చేస్తాడు. దీనివల్ల వాళ్ళు ఏ శత్రువు కంటా పడకుండా నేరుగా కైడో ఉండే మెయిన్ బిల్డింగ్ బ్యాక్ ఎంట్రన్స్ కి చేరుకోగలరు. ఎపిసోడ్ ఎండింగ్ లో మొమ్నోసుకేని కిడ్నాప్ చేసిన కన్జూరో ఎట్టకేలకు ఒనిగాషిమా కోట లోపలికి చేరుకుంటాడు. అయితే కోట చాలా పెద్దది అవడం వల్ల, పైగా లోపల ఫుల్ గా పండగ వాతావరణం ఉండటం వల్ల ఓరోచి కైడేలు ఎక్కడున్నారో వెతుక్కుంటూ మొమ్నోసుకేని ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు.
మొమ్నోసుకే ఒంటి నిండా గాయాలతో చాలా వీక్ గా కనిపిస్తాడు. లూఫీ అండ్ జోరోలు కోటను షేక్ చేస్తుండగా సామ్రాయిలు కోటను చుట్టుముట్టేస్తారన్నమాట. తామా తన 8వ పుట్టినరోజున ఒక్క ముద్ద అన్నం కోసం ఎంతలా ఆరాటపడిందో, ఆ అన్నం తిని ఎంత సంతోషపడిందో, ఆ తర్వాత కలుషితమైన నది నీరు తాగి ఎంత నరక అనుభవించిందో లూఫీ మనసులో కదలాడుతుంది. తామా లాంటి వాళ్ళు తినడానికి తిండి లేక ఏడుస్తుంటే ఈ కైడోనా కొడుకులు అన్నాన్ని ఇలా రోడ్డు మీద పారేస్తారా అని లూఫీ విపరీతమైన ఆవేశంతో కోపంతో ఊగిపోతాడు. కోపం హద్దులు దాటడంతో లూఫీ తన గే 3ని యాక్టివేట్ చేస్తాడు. తన చేతిని ఒక భారీ రాక్షస హ్యాండ్లా మార్చి దానికి హాకీని జోడించి గోముగోమును ఎలిఫెంట్ గన్తో అక్కడ ఉన్న కైడో సైనికులపై దాడి చేస్తాడు. ఆ దెబ్బకి అక్కడ ఉన్న పెద్ద బిల్డింగ్స్ ఫ్లోర్ మొత్తం ముక్కలు ముక్కలైపోతాయి. వందల సంఖ్యలో ఉన్న బీస్ట్ పైరట్స్ సైనికులు గాల్లోకి ఎగిరిపడతారు. ఈ సీన్లో లూఫీ కళ్ళల్లో వానో ప్రజల పట్ల ఉన్న ఎమోషన్, శత్రువులపై ఉన్న పగ క్లియర్గా కనిపిస్తుంది. లూఫీ అల్లరి చేస్తుంటే అతన్ని ఆపడానికి వెళ్లిన జోరో కూడా అక్కడ ఉన్న పరిస్థితిని చూసి లూఫీ కంటే ఘోరంగా మారిపోతాడు. కైడో సైనికులు వానో ప్రజలను చులకనగా మాట్లాడడం జోరో కూడా సహించలేకపోతాడు. లూఫీని ఆపాల్సింది పోయి కైడో సైనికులు ఉన్న ఒక భారీ అంతస్తుని భవనాన్ని నిలువుగా 2 ముక్కలుగా కట్ చేస్తాడు. లూఫీ జోరోల విధ్వంసం చూసి కోటలోని మిగతా సైనికులంతా భయంతో వణికిపోతారు. లైవ్ ఫ్లోర్లో లూఫీ జోరోలు దొరికిపోయారని స్క్రాచ్ మ్యాన్ అపు ద్వారా ఆల్ స్టార్ అయిన క్వీన్ కి ఇన్ఫర్మేషన్ అందుతుంది. లూఫీ గతంలో వుడాన్ ప్రిజన్ నుండి తప్పించుకున్న వాడేనని క్వీన్ గుర్తుపడతాడు. క్వీన్ వెంటనే మైక్ తీసుకుని కోట అంతటా ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇక్కడికి చొరబడిన లూఫీ జోరాలను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. తన తోబిరొప్పోలో ఒకరిని తీసేసి ఆ ప్లేస్ ని లూఫీని పట్టుకున్న వాళ్ళకి ఇస్తాను అని చెప్తాడు. ఈ అనౌన్స్మెంట్ తో కోటలో ఉన్న గివర్స్, హెడ్లైనర్స్ అందరూ లూఫీ జోరోలపై మరింత కసిగా దాడి చేయడానికి రెడీ అవుతారు. స్క్రాచ్ మ్యాన్ అపు తన డెవిల్ ఫ్రూట్ పవర్స్, ఫైటింగ్ మ్యూజిక్ ఉపయోగించి లూఫీ జోరోలపై దాడి చేయడం స్టార్ట్ చేస్తాడు. అపు బాడీని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా వాయిస్తూ చేసే సౌండ్స్ వల్ల లూఫీకి గాల్లోనే దెబ్బలు తగులుతాయి. స్క్రాచ్ మ్యాన్ అపు తన డెవిల్ ఫ్రూట్ పవర్స్, ఓటోనోమీ సౌండ్ ఫ్రూట్ తో లూఫీ జోరోలను ఒక ఆట ఆడేసుకుంటాడు. తన బాడీని డ్రమ్స్ లాగా, సింబల్స్ లాగా వాయిస్తూ చేసే శబ్దాల వల్ల లూఫీకి గాల్లోనే బులోస్ తగులుతాయి. జోరో ఛాతీపై కంటికి కనిపించని పెద్ద కట్ పడుతుంది. లూఫీ కంగారు పడి గాల్లోకి ఎగిరినా సరే అపు షాన్ అనగానే లూఫీ ఫేస్ మీద పెద్ద పేలుడు జరుగుతుంది. ఆ అటాక్స్ ఎటు నుండి వస్తున్నాయో వాటిని ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాక లూఫీ జోరోలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. క్వీన్ ఇచ్చిన తొబిరొప్పో ఆఫర్ కోసం మిగతా సైనికులంతా వీళ్ళని చుట్టుముడతారు. సరిగ్గా అదే సమయంలో అపుని చూసి పాత పగతో రగిలిపోతున్న యుస్తాస్ కిడ్ అక్కడికి దూసుకొస్తాడు. గతంలో అపు తమ అలయన్స్ ని మోసం చేసి కైడోతో చేతులు కలిపి తనని కిల్లర్ని నరకంలోకి నెట్టేసిన విషయాన్ని కిడ్ అస్సలు మర్చిపోడు. నువ్వే నా ద్రోహి అపు, నా చేతిలో చావడానికి రెడీ అవ్వు అంటూ కిడ్ తన మ్యాగ్నెటిక్ పవర్స్ తో చుట్టుపక్కల ఉన్న ఇనుప సామాన్లు శకలాలన్నిటినీ కలిపి ఒక భారీ మెటల్ హ్యాండ్ లా మారుస్తాడు. నేరుగా అపు వైపు దూసుకెళ్లి పంక్ గిబ్సన్ అటాక్ తో అపుని ఒక పెద్ద బిల్డింగ్ కేసి గట్టిగా బాదుతాడు. ఆ దెబ్బకి అపు కింద పడి రక్తం కక్కుంటాడు. అపు కోలుకుని మళ్ళీ అటాక్ చేయడానికి రెడీ అవుతుండగా కిడ్ క్రూలోని కిల్లర్ లూఫీ జోరోలకి ఒక ముఖ్యమైన సీక్రెట్ చెప్తాడు. అపు పవర్స్ గురించి కిల్లర్ కి ముందే బాగా తెలుసు. అపు చేసే అటాక్స్ కేవలం అతని మ్యూజిక్ వినపడేంత దూరమే పనిచేస్తాయి. ఒకవేళ అతని శబ్దం కనుక మన చెవులకి వినపడకపోతే ఆ అటాక్స్ మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి మీ చెవులు గట్టిగా మూసుకోండి అని కిల్లర్ ఐడియా ఇస్తాడు. ఆ మాట వినగానే లూఫీ, జోరో, కిడ్ అందరూ తమ చెవులను గట్టిగా మూసేసుకుంటారు. దాంతో అపు వేసే మ్యూజిక్ బాణాలు వాళ్ళపై అస్సలు పనిచేయవు. శత్రువు వీక్నెస్ దొరకడంతో మన పైరట్స్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారు. అపు దెబ్బతిన్న తర్వాత లైవ్ ఫ్లోర్ లోకి కైడో సైన్యానికి చెందిన నెంబర్స్ హ్యాచ్ మ్యాన్ లో ఒకడైన ఒక భారీ జైంట్ రాక్షసుడు ఎంట్రీ ఇస్తాడు. వీళ్ళు చూడడానికి పురాతన ఓర్స్ లాగా చాలా ఎత్తుగా భయంకరంగా ఉంటారు. ఆ రాక్షసుడి చేతిలో ఒక పెద్ద క్లబ్ పట్టుకుని లూఫీ కిడ్లపై దాడి చేయడానికి వస్తాడు. దాంతో అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని ధ్వంసమైపోతాయి. లూఫీ అండ్ కిడ్ ఇద్దరు కలిసి ఆ రాక్షసుడిని మేనేజ్ చేస్తూ ముందుకు సాగాల్సి వస్తుంది. ఇటువైపు లైవ్ ఫ్లోర్ లో ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఆల్ స్టార్ అయిన క్వీన్ వెంటనే డెండెన్ బూషి ద్వారా కోటపైన ఉన్న కింగ్ కి సమాచారం అందిస్తాడు. ఓడెన్ ప్రిజన్ నుండి పారిపోయిన లూఫీ, జోరో మరియు కిడ్ అందరూ లైవ్ ఫ్లోర్ లోనే ఉన్నారని, వాళ్ళని పట్టుకోవడానికి సైన్యం ట్రై చేస్తుందని చెప్తాడు.
కింగ్ కూడా అలర్ట్ అయ్యి కోట సెక్యూరిటీని మరింత టైట్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఎపిసోడ్ ఎండింగ్ లో కోట అంతా తమని చుట్టుముట్టేస్తుండటంతో లూఫీ, జోరో, కిడ్ ముగ్గురు ఒకే చోట ఉంటే కష్టమని గ్రహించి వేరువేరు దారిలో కోట లోపలికి దూసుకెళ్తారు. కైడో ఉన్న మెయిన్ ప్లేస్ కి వెళ్లడమే అందరి టార్గెట్. లూఫీ, జోరో, కిడ్ ముగ్గురు కైడో సైన్యం కళ్ళల్లో పడి విడివిడిగా కోట లోపలికి దూసుకెళ్లారు కదా. వాళ్ళు క్రియేట్ చేసిన గందరగోళం వల్ల కోటలోని భద్రత అంతా లైఫ్ ఫ్లోర్ వైపే డైవర్ట్ అవుతుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కినెమాన్ మరియు డెన్జిరో నేతృత్వంలోని సామురాయ్ సైన్యం ఎవరికి దొరకకుండా కోట లోపల భాగాల్లోకి చొరబడతారు. లూఫీ, కిడ్లు తమకి తెలియకుండానే ఒక పర్ఫెక్ట్ ఎరలాగా ఉపయోగపడ్డారని సామురాయిలు భావిస్తారు. ఇటువైపు చాపర్ కలిసి బ్రాచియో ట్యాంక్ ఫ్రాంకీ డిజైన్ చేసిన యుద్ధ వాహనంలో కోట లోపల ప్రయాణిస్తుంటారు. వాళ్ళని చూసి కైడో సైనికులు అడ్డుకోవడానికి వస్తే ఉసోప్ ట్యాంక్ లోని ఫిరంగిని ఉపయోగించి వాళ్ళపై బాంబులు దాడి చేస్తాడు. భయపడుతూనే ఉసోప్ చాపర్లు అక్కడ ఉన్న శత్రువులని చెత్త కొడుతుంటారు. కోట లోపలికి చొరబడిన సాంజీ శత్రువులతో ఫైట్ చేయడం పక్కన పెట్టి ఒనిగాషిమా కోటలో ఉన్న మహిళల బ్రోతల హౌస్ వైపు ఆకర్షించబడతాడు. అక్కడ నుండి అందమైన అమ్మాయిల గొంతులు వినపడడంతో తన కైడో సైనికుడి గెటప్ లోనే ఉంటూ లోపలికి వెళ్తాడు. మరోవైపు నామి, క్యారెట్ మరియు షినోబు ముగ్గురు కలిసి కోటలోని మరోవైపు నుండి ప్రయాణిస్తూ కిడ్నాప్ అయిన మొమోనోసుకే ఎక్కడున్నాడో వెతకడానికి ట్రై చేస్తుంటాడు. అయితే దురదృష్టవశాత్తు బిగ్ మామ్ కి చెందిన హోమీ అయిన ప్రొమోథియస్ ఆ నిప్పు ముద్ద నామిని చూసేస్తుంది. హోల్ కేక్ ఐలాండ్ లో నామి తనని జ్యూస్ ని ఎలా ఇబ్బంది పెట్టిందో ప్రొమోథియస్ కి గుర్తుంటుంది. వెంటనే గట్టిగా అరుస్తూ బిగ్ మామ్ కి సమాచారం అందిస్తుంది. దాంతో నామి, క్యారెట్లకి మళ్ళీ బిగ్ మామ్ రూపంలో పెద్ద గండం ఎదురవుతుంది. కంజూరో మొమోనోసుకేని తీసుకొచ్చి అప్పగించిన తర్వాత ఓరోచి తీవ్రమైన కోపంతో ఉంటాడు. లూఫీ సైన్యం కోట లోపలికి వచ్చేసిందని తెలిసింది కదా. సామురాయిల స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీయాలంటే అందరి ముందు మొమోనోసుకేని బహిరంగంగా ఉరి తీయాలని ఓరోచి డిసైడ్ అవుతాడు. కోట మధ్యలో ఉన్న ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ కి మొమోనోసుకేని కట్టేయమని ఆర్డర్ వేస్తాడు. మొమోనోసుకేని కాపాడడానికి మన వాళ్ళు వెళ్లే లోపే ఓరోచి తన క్రూరత్వాన్ని చూపించడానికి రెడీ అవుతాడు. కట్ చేస్తే ఇదే సమయంలో బిగ్ మామ్ తన బట్టలు మార్చుకుని ముస్తాబ్ అవడానికి వెళ్తుంది. మరోవైపు కోట కింద అంతస్తులో చాపర్ మరియు ఉసోప్ ఇద్దరూ కలిసి ఒక చిన్న ట్యాంక్ లో శత్రువుల కళ్ళలో పడకుండా వెళ్తుంటారు. హఠాత్తుగా ఒక గది కిటికీ తెరుచుకుంటుంది. అందులో నుండి ముస్తాబవుతున్న బిగ్ మామ్ ముఖం బయటికి కనిపిస్తుంది. ఆమె కళ్ళు నేరుగా టెలిస్కోప్ లాగా ట్యాంక్ లోపల ఉన్న చాపర్ పై పడతాయి. చాపర్ ని చూడగానే బిగ్ మామ్ మొహంలో ఒక క్రూరమైన నవ్వు వస్తుంది. చాపర్, ఉసోప్లు భయంతో ప్రాణాలు పోయినంత పని అవుతుంది. బిగ్ మామ్ ఆ ట్యాంక్ వెనకాలే పడడంతో వారు లూఫీ ఉన్న వైపు కాకుండా బిగ్ మామ్ ను వేరే వైపు తిప్పడానికి ట్యాంక్ ను వేగంగా పోనిస్తారు. ఈ సీన్ వల్లే లూఫీ, బిగ్ మామ్ ల డైరెక్ట్ గొడవ అక్కడ జరగదు. కథ వానోదేశపు సరిహద్దుల్లో ఉన్న భారీ జలపాతం దగ్గరికి మారుతుంది. బిగ్ మామ్ నౌక అయిన క్వీన్ మామా చాంటర్ పై ఆమె పిల్లలైన పెరోస్పెరో, స్మూతీ, దైఫూకు మరియు మిగిలిన సైన్యం ఉంటారు. అంతకు ముందు ఒకసారి వారు పైకి వస్తుంటే కింగ్ వచ్చి ఓడను కిందకి నెట్టేస్తాడు కదా. ఈసారి పెరోస్పెరో నవ్వుతూ ఆ కింగ్ గాడు వచ్చినా సరే వదిలేదే లేదు. కైడోతో మా అమ్మ అలయన్స్ పెట్టుకుంది కాబట్టి మనం ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ లూఫీ గాడి తల నరుకుదామని ప్లాన్ వేస్తూ ఓడను జలపాతం పైకి తీసుకొస్తారు. బిగ్ మామ్ ఓడ జలపాతం పైకి రాగానే ఆకాశంలో దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ ఒక అద్భుతమైన నీలిరంగు మంటల పక్షి బ్లూ ఫీనిక్స్ ప్రత్యక్షమవుతుంది. అది మరెవరో కాదు, లెజెండరీ వైట్ బియర్డ్ పైరట్స్ క్రూ యొక్క ఫస్ట్ డివిజన్ కమాండర్ మార్కో ది ఫీనిక్స్. లూఫీకి సపోర్ట్ ఇవ్వడానికి మార్కో వానో దేశానికి చేరుకుంటాడు. మార్కో బిగ్ మామ్ ఓడ వైపు చూసి చాలా కూల్ గా నవ్వుతూ, నువ్వు కరెక్ట్ గా చెప్పావు పెరోస్పెరో, కానీ మీరు పైకి వచ్చేసరికి సముద్రంలో కథ మారిపోతుంది అని చెప్తాడు. మార్కో తన ఫీనిక్స్ కాళ్ళతో బిగ్ మామ్ యొక్క భారీ యుద్ధ నౌకను గట్టిగా తంతాడు. ఆ దెబ్బకు ఓడ బ్యాలెన్స్ తప్పి మళ్లీ జలపాతం పై నుండి వెల్లకిలా కింద ఉన్న సముద్రంలోకి పడిపోతుంది. బిగ్ మామ్ పిల్లలు వానో దేశంలోకి రాకుండా రెండోసారి కూడా జలపాతం కింద పడిపోతారు. జలపాతం పై భాగంలో తీరంలో ఒక చిన్న పడవ నిలబడి ఉంటుంది. మార్కో ఆకాశం నుండి కిందకి దిగి తన మానవ రూపంలోకి మారతాడు. అక్కడ పడవలో అతని కోసం మన మింక్ లీడర్ నెకోమామోషి వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే పడవలో ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు. అతను మరెవరో కాదు, వానో దేశానికి చెందిన గతంలో ఓడెన్ వెనుక వైట్ బియర్డ్ ఓడ ఎక్కి వెళ్లిపోయిన అకజాయ 9 సభ్యుడు మరియు కికినోజోకి అన్నయ్య అయిన ఈజో. తమ లీడర్ అయిన ఓడెన్ ఆశయాల కోసం ఈజో కూడా 20 ఏళ్ల తర్వాత మళ్లీ వానో దేశంలో అడుగు పెడతాడు.
మార్కో, నెకోమాముషి, ఈజో ముగ్గురు కలిసి తీరంలో నిలబడి దూరంగా కనిపిస్తున్న ఒనిగాషిమా కోట వైపు చూస్తూ లూఫీ కూటమితో కలవడానికి బయలుదేరతారు. కట్ చేస్తే బిగ్ మామ్ ఆ రాక్షస రూపాన్ని చూసి చాపర్, ఉసోప్లు భయంతో వణికిపోతుంటారు. బిగ్ మామ్ కోపంతో అరుస్తూ ఆ బ్రాచియో ట్యాంక్ వెనకాలే పడుతుంది. బిగ్ మామ్ చేతిలో ఉన్న ఒక మిసైల్ సహాయంతో ట్యాంక్ను ధ్వంసం చేయడానికి ట్రై చేస్తుంది. ఉసోప్ ట్యాంక్ను చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ చాపర్, ఈ రాక్షసి మనల్ని చంపేలా ఉంది, లూఫీ ఉన్న వైపు కాకుండా దీన్ని వేరే వైపు తిప్పాలి అని అరుస్తాడు. చాపర్ ట్యాంక్లోని ఫిరంగిని బిగ్ మామ్ వైపుకి తిప్పి కాల్పులు జరుపుతాడు. కానీ ఆ గుండ్లు బిగ్ మామ్ శరీరానికి తగిలి పిండి పిండి అయిపోతాయి తప్ప ఆమెకు ఏమీ అవ్వదు. చాపర్, ఉసోప్లు బిగ్ మామ్ లూఫీ కూటమి ఉన్న మెయిన్ హాల్ నుండి వేరే వైపుకు విజయవంతంగా లాక్కెళ్తారు. దీనివల్ల లూఫీ కైడో వైపు వెళ్లడానికి దారి క్లియర్ అవుతుంది. మరోవైపు కినెమోన్, డెన్జిరోల నేతృత్వంలోని సామురాయ్ సైన్యం కైడో సైనికుల దుస్తుల్లోనే ఉంటూ కోట వెనుక భాగం గుండా లోపలికి ప్రవేశిస్తారు. దారిలో వారికి కైడో సైన్యానికి చెందిన కొందరు పవర్ఫుల్ గార్డ్స్ అడ్డుపడతారు. కానీ డెన్జిరో తన కత్తి నైపుణ్యంతో, కినెమోన్ తన ఫైర్ స్లాష్లతో శత్రువులకు కనీసం అరవడానికి కూడా టైం ఇవ్వకుండా సైలెంట్ గా నరికేస్తూ ముందుకు సాగుతారు. కైడో ఓరచిలో ఉన్న పై అంతస్తుకు చేరుకోవడమే వీరి మెయిన్ టార్గెట్. కోట మధ్యలో ఉన్న భారీ లైవ్ ఫ్లోర్ లో మన లూఫీ మరియు జోరోలు శత్రువుల కళ్ళల్లో పడిపోతారు. వందలాది మంది కైడో సైనికులు వారిని చుట్టుముడతారు. జోరో తన 3 కత్తులను బయటకు తీసి సరికొత్త హాకీ పవర్ తో శత్రువులను చీల్చి చెండాడతారు. లూఫీ తన గమ్ అటాక్స్ తో హాల్లో ఉన్న పిల్లర్లను, శత్రువులను బద్దలు కొడుతుంటాడు. కానీ సైన్యం వేల సంఖ్యలో ఉండటం వల్ల వారు ముందుకు వెళ్లడం కొంచెం లేట్ అవుతుంది. లైవ్ ఫ్లోర్ లో ఉన్న ఒక ఎత్తైన స్టేజ్ పై కైడో లీడ్ పర్ఫార్మర్ అయిన క్వీన్ నిలబడి ఉంటాడు. కింద లూఫీ, జోరోలు చేస్తున్న విధ్వంసాన్ని చూసి క్వీన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వానో దేశంలో చనిపోయారు అనుకున్న సామురాయిలు మరియు ఉడాన్ జైలు నుండి తప్పించుకున్న లూఫీ ఇంత త్వరగా ఒనిగాషిమా కోట లోపలికి వచ్చేస్తారని క్వీన్ ఊహించలేదు. కట్ చేస్తే కోట లోపల వేరే వైపు వెళ్తున్న లూఫీకి హఠాత్తుగా తోబిరోపోకి చెందిన తమ్ముళ్ళు ఉల్టీ, పేజ్ 1లు ఎదురవుతారు. ఉల్టీ తన తమ్ముడి భుజాలపై ఎక్కి వస్తూ ఉంటుంది. లూఫీని చూడగానే ఉల్టీ కోపంతో రగిలిపోతుంది. వీరిద్దరూ సాధారణ మనుషులు కారు. వీరి దగ్గర పురాతనమైన డైనోసార్ డెవిల్ ఫ్రూట్ శక్తులు ఉంటాయి. పేజ్ 1 ఒక్కసారిగా ఒక భారీ స్పైనోసారస్ డైనోసార్ గా మారిపోతాడు. ఉల్తీ కూడా పాతిసేఫాలో సారస్ డైనోసార్ రూపంలోకి మారుతుంది. ఉల్తీ తన డైనోసార్ తలతో లూఫీ వైపు శరవేగంగా దూసుకు వస్తుంది. ఆమె తల ఎంత గట్టిగా ఉంటుందంటే దాంతో కొడితే కొండలైన బద్దలైపోతాయి. ఆమె తన హాకీ పవర్ ను తలకు ఉపయోగించి లూఫీని యుఐ హెడ్ బట్ అంటూ బలంగా కొడుతుంది. ఆ దెబ్బ ప్రెజర్ కు కోట ఫ్లోర్ మొత్తం పగిలిపోతుంది. లూఫీ కూడా తన తలకు ఆర్మమెంట్ హాకీని వాడుకుని ఆమె దెబ్బను తట్టుకుంటాడు. ఉల్తీ లూఫీ 2 చేతులను గట్టిగా పట్టుకుని లాగుతుంది. అదే సమయంలో పేజ్ 1 కూడా లూఫీపై దాడి చేయడానికి వస్తాడు. ఇద్దరు డైనోసార్ల మధ్య లూఫీ కాస్త ఇబ్బంది పడుతుంటాడు. తనను విడిపించుకోవడానికి లూఫీ గేర్ 4 లోకి మారడానికి సిద్ధమవుతాడు. లూఫీ గేర్ 4 లోకి మారే లోపే హఠాత్తుగా ఒక పెద్ద నీడ ఆకాశం నుండి ఉల్తీ పేజ్ 1ల వైపు దూసుకు వస్తుంది. ఒక వింత ముసుగు, హాన్యా మాస్క్ వేసుకుని చేతిలో ఒక భారీ ఇనుప గద పట్టుకుని ఉన్న ఒక పొడుగుపాటి వ్యక్తి అక్కడ ల్యాండ్ అవుతాడు. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా కైడో స్టైల్లోనే తన గదను గాల్లో తిప్పి ఉల్తీ తలపై భయంకరమైన దెబ్బ కొడతాడు. ఆ ఒక్క దెబ్బకు తోబిరోపో మెంబర్ అయిన ఉల్తీ నోటి నుండి రక్తం కక్కుకుంటూ కింద పడి స్పృహ తప్పిపోతుంది. పక్కనే ఉన్న పేజ్ 1 మరియు కైడో సైనికులు కైడో సొంత అటాక్ అయిన రైమే హక్కేను ఈ ఇనుప వ్యక్తి ఎలా వాడా అని షాక్ అవుతారు. ఉల్తీ కింద పడగానే ఆ ముసుగు వ్యక్తి లూఫీ వైపు చూసి, మంకీ డి లూఫీ, నేను నీకోసమే ఇన్నాళ్ళుగా వెతుకుతున్నాను అని చెప్తాడు. లూఫీ కన్ఫ్యూజ్ అయ్యి, నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతారు. నువ్వు మంకీ డి లూఫీయేనా చెప్పు అని చెప్పి ఆ మాస్క్ వ్యక్తి అడుగుతాడు. అవును, నేను లూఫీనే అని అనగానే, నేను నీకోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగే లోపే అతను లూఫీని చంకలో పెట్టుకుని శరవేగంగా కోట వెనుక వైపు ఉన్న రహస్య గదిలోకి పరిగెడతాడు. లూఫీ ఆశ్చర్యపోతూ, నువ్వు కైడో సైనికుడివి కదా అని అడుగుతాడు. దానికి అతను గంభీరంగా సమాధానమిస్తాడు. నా పేరు యామాటో, నేను ఈ కోట అధిపతి అయిన కైడో యొక్క సన్ని అని చెప్తాడు. ఇక్కడితో అయితే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇంతే కైడో కొడుకు లూఫీని ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఇన్నాళ్ళుగా ఎందుకు ఎదురు చూస్తున్నాడు, అసలు లూఫీ టీం బిగ్ మామ్ అండ్ కైడోని ఎదుర్కొన్నారా లేదా అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అంతకన్నా ముందు మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్.